హలో వివర్స్, వాకిలు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి కోవాతో కజ్జికాయలు. ఈ కజ్జికాయలు అనేవి మనం రొటీన్గా కాకుండా పల్లీలు, కొబ్బరి ఇలా కాకుండా ఈసారి డిఫరెంట్గా కోవాతో ట్రై చేశాను. మీరందరూ కూడా ఈ శ్రీరామనవమి పండగకి తప్పకుండా ఈ కోవా కజ్జికాయలు తయారు చేస్తారని ఆశిస్తున్నానండి. తప్పకుండా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. ముందుగా మనం కోవా కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ముందుగా మనకు కావాల్సింది కోవా అండి. తర్వాత డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి. ఇది రెడీమేడేనండి, ఇంట్లో తయారు చేసింది కాదు. ఆ తర్వాత కొద్దిగా చక్కెరని తీసుకొని దాన్ని మనము పౌడర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 లీటర్స్ కోవాకి వచ్చి 6-7 స్పూన్ల షుగర్ అయితే వాడానండి. తీపిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్ ఎక్కువ తక్కువలు చూసుకొని షుగర్ అయితే పౌడర్ చేసుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో మనము ముందుగా జీడిపప్పు, తర్వాత కిస్మిస్ కూడా వేయించుకుందాము. ఇవి 2 కాస్త దోరగా వేగాక దాంట్లో మనము ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి కాసేపు వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, బాగా బ్రౌన్ కలర్ రావక్కర్లేదు. చూసారు కదా, ఈ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనము దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కోవాని అయితే కలుపుకుందాము. కోవాని మిక్స్ చేసుకున్న తర్వాత పొడి చేసి పెట్టుకున్న చక్కెరను కూడా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ముద్దలాగా చేసేసుకుందాము. మనకి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మనం ఇప్పుడు కోవాతో స్టఫింగ్ చేసుకున్న కజ్జికాయల్ని రెడీ చేసుకుందాం. సో ఈ కోవాతో కజ్జికాయలు రెడీ చేసుకోవాలంటే పిండి కలుపుకోవాలి కదండి. సో మనమైతే ముందుగా మళ్ళీ మైదా తీసుకుందాము. మైదాలో కాసిన్ని నీళ్లు పోస్తూ దీన్ని పూరి పిండిలాగా కలుపుకుందాము. మీరు ఎప్పుడు కూడా ఏదైనా పిండి వంట చేసేటప్పుడు కలిపే విధానంలోనే మన పిండి వంట కుదురుతుందండి. సో కలిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధగా కలుపుకోవడమే. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకొని వాటిని మనం కజ్జికాయలు చేసుకునే మోడ్లో ఆ పూరీని పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కోవా మిక్స్చర్ని స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకున్న కోవా మిక్స్చర్ని ఈ పూరీలో పెట్టుకున్నాక గట్టిగా ప్రెస్ చేసుకొని బయటికి రాకుండా ప్రెస్ చేసుకోవాలండి. ఎవరికైనా ఇలా బయటికి వస్తుందని డౌట్ ఉంటే కొద్దిగా మైదా పిండిని పేస్ట్ లాగా చేసుకొని అంచులకు రాసుకొని ఇలా ప్రెస్ చేస్తే అసలు స్టఫింగ్ అనేది బయటికి రాదు, నూనె కూడా పాడవదు. సో కొద్దిగా పల్చగా పిండి ఉంటే మాత్రం వెంటనే అతుక్కుపోతాయి. ఇప్పుడు చూసారు కదా, ఇలా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇలా మనమంతా స్టఫింగ్ చేసుకున్న కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, ఆయిల్లో వేడివేడిగా ఈ కజ్జికాయలను అయితే వేయించుకొని తీసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చకచక ఎంత ఫాస్ట్గా ఈ కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయో. ఈ కోవా కజ్జికాయల్లో వాడిన కోవా హోమ్ మేడేనండి. ఇంకొక వీడియోలో మనం కోవా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. చూసారు కదా, ఈసారి పండక్కి ఇవి తప్పకుండా ట్రై చేస్తారు కదా. సో ఎప్పట్లాగా రొటీన్గా కజ్జికాయలు కాకుండా ఈ కోవా కజ్జికాయలతో ఈ శ్రీరామనవమి పండుగని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.